స్టార్ట్. 6వ వార్డు గద్వాల మున్సిపాలిటీ ఓటర్లకి ప్రజలందరికీ నమస్కరించి తెలియజేయడం ఏమనగా, గద్వాల మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేయబోతున్న తరుణంలో మరి 6వ వార్డును న్యూ హౌసింగ్ బోర్డ్, సెకండ్ రైల్వే గేట్, హెచ్ఎండిసి కాలనీ ప్రజలందరికీ కూడా తెలియజేయడం ఏమనగా, రిటైర్డ్ ఎంఈఓ రాజు గారు కాంగ్రెస్ పార్టీ నుంచి హస్తం గుర్తుతో మరి పోటీ చేస్తున్న సందర్భంగా మనమందరము ఈ కాలనీ డెవలప్మెంట్ కోసం రాజుగారి హస్తం గుర్తుకి ఓటేసి గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, ఇక్కడ మరి కొంతకాలంగా ఉన్నటువంటి కొన్ని ఇది కొత్తగా ఎక్స్టెన్షన్ అవుతున్నటువంటి ప్రాంతము, కొత్త ఖాళీగా ఏర్పడుతున్న ఈ పాత గద్వాల కాకుండా కొత్తగా అవుతున్నందుకు ఇక్కడ రకరకాల సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా మిషన్ భగీరథ నీటిని ఈ కాలనీకి తీసుకురావడం అనేది మొదటి ప్రాధాన్యతగా తీసుకొని, ఇక్కడ సీసీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఖచ్చితంగా మున్సిపాలిటీ నుంచి కానీ ప్రభుత్వం నుంచి, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఉంది, కృష్ణమోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, మరి మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. మరి అందరికీ నేను చేసే విన్నపం ఏమంటే, మన కాలనీ అభివృద్ధి చెందాలన్నప్పుడు మనము మనం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటేనే మన కాలనీ అభివృద్ధి చెందుతుంది. కాబట్టి దయచేసి అందరూ ఓటు వేయించి గెలిపించాలని కోరుతూ, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు, ఇక్కడ కొత్తగా కాలనీ అయినందుకు దేవాలయం కానీ బొడ్రాయి కానీ లేదని చాలామంది ఏం బాధపడుతున్నారు. ఇక్కడ మా సొంత ఇల్లు ఇక్కడ కట్టుకున్నాము, పెళ్లి చేసుకోవాలా అంటే అది పూజలకి బొడ్రాయి కూడా లేదని అది కూడా ఒక సమస్యగా, అంటే కార్యాలు చేసుకునే వారికి అదొక సమస్యగా మారింది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే బొడ్రాయి కానీ దేవాలయాల సమస్య కానీ, ఇక్కడ ఉన్న పార్కులు కానీ, మంచినీటి సమస్య కానీ, సీసీ రోడ్లు కానీ, ఇది అన్నిటిని కూడా సెంట్రల్ లైటింగ్ సిస్టంతో పాటు ఈ కాలనీకి పోయి వచ్చే రోడ్డు మంచిగా డెవలప్ చేసే విషయం కానీ అన్ని రకాలుగా, ఇప్పుడు ఎందుకంటే గద్వాల్లో ఉన్న మంచి ఏరియాలో ఇప్పుడు కొత్త హౌసింగ్ బోర్డు ఉంది, మరి అన్నిటినీ అభివృద్ధి చేయడానికి కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకొని ఉంది. ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి గారి మరి ఈ దృష్టిలో పెట్టి మరి రాజుగారు కూడా కష్టపడి ఈ పనులన్నీ చేస్తాడని, మరి ఈ చేయించాలని, ఈ కాలనీ వాసిగా ఈ పనులు ఖచ్చితంగా చేయడానికి సిద్ధంగా ఉన్నామని భరోసా ఇస్తూ, ఖచ్చితంగా చేయించే విధంగానే మనమందరం కలిసి మరి ఓటేసి గెలిపించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కరించి సెలవు తీసుకుంటాం.